ఫలితాలు 1 గంటకే గంట కొట్టేసింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ అని ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ మధ్యలో దారిలో గవర్నర్ గారికి రాజీనామా అప్పచెప్పేశారు. కౌంటింగ్ చివరి వరకు కూడా వేచి చూసే ఓర్పు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల పిల్లి పిఠాపురం కొమరం పులితో ఢీకొంటే వారు ఇలాగే ఉంటుందని మరొక్కసారి నిరూపించారు. 21 కదా అని మమ్మల్ని దూషించినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నీ బతుకి 175 చోట్ల 21 కూడా రాలేదని మనస్ఫూర్తిగా ఈరోజు మా అన్నని అనేంత మాత్రపోడివయ్యావా నువ్వు అంటూ నోటి మాటతో కాదు ఓటుతో సమాధానం చెప్పారు రాష్ట్ర ప్రజలు. ఎప్పుడైనా నీకు బహుశా గుర్తుండాలి జగన్మోహన్ రెడ్డి గారు 175 చోట్ల మీరు పోటీ చేస్తుంటే 21 చోట్ల పోటీ చేసినోడు నిన్ను తొక్కేది నేనే జగన్ అని అన్నాడంటే వాడి ధైర్యం ఏంటో వెనకాల ఉండే సైన్యాన్ని అడుగు. ఈరోజు 175 కార్యకర్తలు అంటూ ఈరోజు నువ్వు వాలంటీర్లని స్లీవ్స్ మడిచిపెట్టమన్నాడు. ఆల్రెడీ అన్ని కమ్యూనిటీల్లో స్లీవ్స్ ఎవరు మడిచిపెట్టేది అనేది రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి రంగా గారి చరిత్రని తిరగరాశారండి. నిజంగా వేడుకలు బిగినైపోయినాయి మంగళగిరి ప్యాలెస్లో. ఇక తాడేపల్లి ప్యాలెస్ మూతపడబోతుంది. మా గేట్లు కూడా తాకలేదు. నువ్వు గతంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసావు కానీ జనసేన గేట్లు కూడా తాకలేదు. అవతల వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసావు. జగ్గైపేటలో మా నాయకుడిని ఆపలేకపోయావు. ఎవడరా ఆపేది అన్న మా కొటేషన్కి మరొక్కసారి నిరూపించి తగ్గేదే లేదన్న గౌరవ్ పవన్. ఇప్పుడు వరకు దత్తపుత్రుడని కుక్క మొరిగిన జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు దత్తపుత్రుడు కాదురా దత్తాత్రేయ పుత్రుడుగా ఈరోజు పిఠాపురంలో పట్టాభిషేకం చేసుకుంటాడు. అది లైవ్లో చూద్దు కానీ నీకు దమ్ముంటే నీ వల్ల అయితే పక్క దేశంలో ఆ లైవ్ వస్తాయి. ఎవడ్రా ఆపేది? తగ్గేదే లేదు. కొమరం పులి పిఠాపురంలో పట్టాభిషేకమై అసెంబ్లీ గేటు తాకడం కాదురా తన్నుకుంటూ వస్తాడు. మా నాయకుడు తన్నుకుంటూ వస్తారు. ఇప్పటి నుంచి పసిపిల్లలు కూడా అసెంబ్లీ సమావేశాన్ని లైవ్లో చూస్తారు. అది మా అన్న మెజారిటీ అంటే అదిరా 1,00,000 మెజారిటీ దాటితే ఎలా ఉంటుంది అంటే పిఠాపురం పిల్లి కొమరం పులిని ఢీ కొట్టడానికి కోసం ఈరోజు పులివెందుల పిల్లి పిఠాపురం పులి కొమరం పులిని ఢీ కొట్టడం కోసం ఆఖరి రోజు వచ్చి అక్కడ కన్నీటి పర్యంతం చేసావు చూడు వాతావరణం. ఈరోజు అసెంబ్లీలో గేటు తన్నుకుంటూ పంచగట్టుకొని పులివెందుల పిల్లి కనీసం అసెంబ్లీలో కూడా కూర్చోలేని పరిస్థితి. పిఠాపురం పులి వస్తుంది. అందరికీ ఇప్పటి వరకు అందరం కలిసి మా నాయకుడు కార్యకర్తలము వీర మహిళలు అందరం కలిసి అసుర సంహారం చేశాం ఈరోజు. ఇక మా నాయకుడు పట్టాభిషేకం మిగిలింది. పట్టాభిషేకం అనంతరం మా నాయకుడు రాజ్య పరిపాలన కోసం పొత్తులో ఉన్న పార్టీల యొక్క నాయకులతోటి అలాగే ఈ రాష్ట్రానికి సీఎం కాబోయేటువంటి ముఖ్యమంత్రి కాబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఎవరైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాజకీయంగా ఈ రాష్ట్ర బాగు కోసం మా నాయకుడు చేసిన త్యాగం ఈరోజు ప్రజలు గుర్తించారు. అఖండమైన మెజారిటీ ఇచ్చారు. 21కి 21 కళ్యాణ్ గారికి అలాగే టీడీపీకి కూడా భారీ మెజారిటీ ఇవ్వడం అనేది నిజంగా ప్రజలు నమ్మారు కాబట్టి ఇంత మెజారిటీ అనేది సాధ్యమైంది. రాబోయే రోజుల్లో మా రోల్ ఏంటి అనేది డిసైడ్ చేయాల్సింది మా నాయకుడు, మేము కాదు. ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా ఈ రాష్ట్రం కోసం చేయడానికి మేము సిద్ధం. అంటే మొన్నటి వరకు కూడా కూటమితో అధికారులు కుమ్మక్కైపోయారు కాబట్టి ఎన్నికలని చాలా వాళ్ళకు అనుకూలంగా చేసుకొని వాళ్ళకు అనుకూలంగా నెంబర్లు క్రియేట్ చేసుకున్నారన్నట్టుగా కూడా ఇప్పుడు వైసీపీ తాజాగా యూటర్న్ తీసుకొని కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ కామెంట్స్? వెనకటికి ఎవడో ఆడలేక మధ్యలో ఓడన్నాడంట. అట్లాగే ఈయనకి 151 ఇస్తేనేమో ఈయన పెద్ద ప్రజానాయకుడు అయిపోయాడు. ప్రజలు భారీగా ఈయనకి విజయం ఇచ్చారు. ఈ దరిద్రుడి పాలన నచ్చక ఇప్పుడు అప్పటి ప్రతిపక్షమైనటువంటి ఎన్డీఏ కూటమిని ఈ రోజు అధికార పక్షంగా చేస్తుంటే ఈ రోజు మాత్రం మధ్యలో ఓడయ్యాయి జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు మమ్మల్ని ఏమంటే ఆ రోజు ఆయన చేసినట్టు ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఆ రోజు అతను చేసినట్టు ఒప్పుకున్నా సరే ఈరోజు మేము చేయలే. ఈరోజు ఖచ్చితంగా ప్రజలు నిస్వార్థంగా ఓట్లేశారు. మేము చాలా నిజాయితీగా గెలిచామంతే. ప్రతి కార్యకర్త 5 ఏళ్ల కష్టం ఇది. ప్రతి కార్యకర్త 10 ఏళ్ల నమ్మకం ఇది. ప్రతి నాయకుడు వీర మహిళల యొక్క త్యాగం ఇది.
అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఇది. ఈరోజు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంటే ఆనంద బాష్పాలని ఇప్పటివరకు నేను వింటమే తప్ప ఎప్పుడు నేను ఫీల్ అవ్వాలా, బట్ ఇవాళ ఫీల్ అయ్యాను. నాకు ఇందాక అసలు ఒక్కసారిగా అందరూ సారు మెజారిటీ చూపించేసి 21కి 21 ప్రజెంట్ లీడింగ్లో ఉన్నామని చెప్పేసి చూపిస్తూ ఉంటే నాకు తెలియకుండానే కళ్ళ వెంట కారిపోయాయి నీళ్లు. అంటే ఎన్నాళ్ళుగా మాలో ఆవేదన, ఆ బాధ, ఆ బాధ్యత దాగుందో ఇవాళ తన్నుకొని బయటకు వస్తుంది. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా, నిస్వార్థం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ బాధ ఏంటో, ఇవాళ కలిగే ఆనందం ఏంటో. రానున్న రోజుల్లో కూడా ఇది అధికారంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటాము. ఇంతే బాధ్యతగా రాష్ట్రం కోసం పనిచేస్తాం మేము. జగన్ రాష్ట్రం అంతా సిద్ధం అని బ్యానర్లు వేసావు కదా, ఇక సిద్ధం అవ్వు, చర్లపల్లి చెంచలగూడ నువ్వే డిసైడ్ చేసుకో. అంతేనా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టారంటే పవర్ స్టార్ అడుగు పెట్టినట్లు. సో వార్ వన్ సైడ్ అయింది. ఆ రోజే ఆయన పిఠాపురంలో అడుగు పెట్టినప్పుడు వార్ వన్ సైడ్ అని డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన మెజారిటీలో గెలుస్తున్నారు అని నేను పదే పదే చెప్పాను. అదే జరుగుతుంది. కళ్యాణ్ గారు ఈసారి పార్లమెంట్లో అడుగు పెడుతున్నందుకు చాలా ఆతృతంగా, చాలా సంతోషంగా ఉంది. పరిగెత్తుకుంటూ విజయవాడ వచ్చాము ఆయన కోసమని. సో నేను బెంగళూరు నుంచి వచ్చాను. సో మేమంతా కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఆపేదే లేదు. వైసీపీ గవర్నమెంట్ మీరు పేద చదువుకొని యూకే నుంచి కష్టపడి వచ్చారు. పాపం గవర్నర్ ఆఫీస్లో మీరు సైన్ పెట్టేసి నీట్గా ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోయి చెప్తున్నా, లేదంటే మీకు మా బాబు గారికి అయితే ఏం గతి పట్టించారో దానికన్నా ఆయన కట్టించిన జైల్లో మీరు పెట్టారు. మీకోసం స్పెషల్ జైలు రాబోతుంది, కాసుకోండి. కూటమి ఎక్కువ సీట్లు సంపాదించాం కాబట్టి ఒంటెద్దు పొగడ పోవడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఎప్పటికప్పుడు క్రమ పద్ధతిలో దాన్ని డిజైన్ చేస్తూ ఏ విధంగా అయితే ఒక గుర్రాన్ని ఒక రౌత్ అనేది స్వారీ చేస్తూ ఉంటాడో ఆ పగ్గాల చేతిలో పట్టుకొని, అదేవిధంగా ఎవరు ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కూటమి విజయాన్ని ఎటూ కూడా పక్కదారులు పట్టకుండా ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా జంటెద్దు బళ్ళలాగా జోడెద్దుల బండిలాగా తీసుకొచ్చే బాధ్యత కళ్యాణ్ గారి మీద చాలా వరకు ఉంది. ఈసారి ఎలక్షన్లో మాత్రం ఆయన్ని నమ్మి, ఆయన్ని చూసి, అలాగే ఆయన భావజాలంతో గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో పనిచేసే మమ్మల్ని చూసి మేము చెప్తే విని ఓట్లేసి ఇన్ని స్థానాలు ఊరికే రాలేదండి. అంతకుముందు మీరు అందరూ చూసే ఉన్నారు. రాష్ట్ర ప్రజానికం టీడీపీ ఎంతవరకు పరిమితమైంది? 23 స్థానాలతో పరిమితం అయిపోయింది. ఈ రోజున 130+ వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా. దీని కేవలం కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మీద, ఆయన నిజాయితీ మీద, ఆయన నడవడికి మీద నమ్మకం ఉండి 10 సంవత్సరాలుగా ఎటువంటి అధికారాన్ని చవి చూడకపోయినప్పటికీ కూడా ప్రజల కష్టంలో అడుగడుగున తోడుండి ఆయన ఈ రోజున కూటమి విజయానికి ఆయన మూలస్తంభంలాగా నిలబడ్డారు. ఆల్రెడీ ఇప్పటి వరకు చాలాసార్లు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు భారీగా జరిగాయి. మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికీ తెలుసు. ప్రతిసారి కూడా సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి, లేదంటే పవన్ కళ్యాణ్ గుంపుగా వస్తాడని, పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయాడని, 10 సంవత్సరాలు పార్టీ పెట్టి కూడా అధికారంలోకి రాలేకపోయాడని, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని చెప్పి చాలా విమర్శలు చేశారు. ఆ రోజున ఏ రోజు కూడా స్పందించని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా మూలస్తంభంలాగా నిలబడ్డారు కదా. కూటమిని పొత్తులోకి 3 పార్టీలను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కదా. ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు కదా. ఈ రోజున భారీ మెజారిటీతో మేము గెలవబోతున్నాం కదా, అధికారంలోకి రాబోతున్నాం కదా. అదే మాట మీద స్టాండ్ బై ఉండి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కూటమి విచ్ఛిన్నం కాకుండా ఆయన వంతు ప్రజలకి ఏం చేయాలి అనేది, ఏది చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ప్రధానంగా అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనేది ఆలోచన చేసి తన వంతు పాత్ర పోషిస్తారని మేము బలంగా విశ్వసిస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా అన్నట్టుగా ఈరోజున June 4th వెలువడిన ఫలితాల తర్వాత కోమలి గారి పంచేయండి, వైసీపీకి ఇవ్వబోయే పంచేయండి అంటే ఏం చెప్తారు? ఎవడరా మనల్ని ఆపేది అని తగ్గేదే లేక. ఎందుకంటే ఇంతవరకు ఏమీ లేకపోయినా కూడా జనసేన ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూనే ఉంది. ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. అలాగే చనిపోయిన కౌలు రైతులకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సహాయం చేశారు, ఆయన ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున జనసేనకి పక్కాగా 20-21 స్థానాల్లో బలంగా నిలబడబోతున్నాం. మనము ఏమీ లేనప్పుడే అంత నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలా నిలబడతారో రాష్ట్ర ప్రజలు మీరే తెలుసుకోవాలి. నాకు జనసేన పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా అమితమైన ప్రేమ. సో నేను బయటికి రాను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, అరాచకాలు, ఈ పరిపాలన నాకు నచ్చక, ఉన్నా పోయినా ఒకేసారి చావనేది ఒకేసారి వచ్చింది, 10 సార్లు రాదు.
సో నేను ఎప్పుడైనా చచ్చిపోయేది. నాకు ఇష్టమైన పరిపాలనలో నాకు ఇష్టమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తూ చనిపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. అది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ప్రతిసారి 3 పెళ్ళిళ్ళు అంటున్నారు కదా, ఆ 3 పెళ్ళిళ్ళు మాట్లాడిన వాళ్ళని చెప్పు తీసుకొని కొడతాను ఇంక ఈసారి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కానీ అరాచకంగా 10 మందిని క్యూలో పెట్టి నటిస్తా బతకలేదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పవరు. పవన్ కళ్యాణ్ బెడ్లోనే ఉంది, పవన్ కళ్యాణ్ మాటలోనే ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక యుద్ధ పేరు. అది ప్యాకేజీ అని మాట్లాడుతున్నారు కదండి. అసలు ప్యాకేజీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్? ప్యాకేజీ తీసుకోలేదు, ప్యాకేజీ వీళ్ళు ఇస్తా ప్యాకేజీ పేరు చెప్పుకొని ఎదుటోళ్ళ మీద తోసేస్తున్నారు అంతే. నేను పోయినసారి నాకు తెలియక జగన్కే ఓటేశానండి. నేను జగన్ ఓటేశాను. నేను పక్కా కాపుని. ఎందుకు వేసానంటే అన్నేదో ఉద్ధరిస్తాడని వేసాను. నేను ఉండే ఇల్లు కూడా ఖాళీ చేయించారు. ఎందుకు? ఒక్కసారి ఇప్పటం మీటింగ్కి వెళ్ళానని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను ఉండే ఇల్లు కూడా ఖాళీ చేయించారు. ఇలాంటి పరిపాలనలో బ్రతకడం కంటే సావటమే బెటరు. ఉన్నన్నాళ్ళైనా సరే జనసేనతోని టీడీపీతోని ఉండి చచ్చిపోవాలనే ఉద్దేశంతో నేను బయటికి రావడం జరిగింది. అసలు రోజా గారు చాలా బ్రహ్మాండంగా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాను, చాలా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళానని అంటుంది ఆమె మీద మీ కామెంట్స్ ఏంటి? రోజా డాన్స్ వేయడానికి, షూటింగుల్లో ఆ చీరలు జారేసుకొని తిరగడానికి తప్ప దేనికి పనికిరాదు. రోజా మొత్తం వేస్ట్ ఫెలో. ఏం తెలుసండి రోజాకి? నోరేసుకొని పట్టం తప్ప ఏం తెలుసు? ఒకటి చెప్పండి. రోజాకి ఏం తెలుసు? సక్రంగా ఇంట్లో 3 కూర చేసి పెట్టలేదు రోజా మళ్ళీ మాట్లాడుతుందా బయటకు వచ్చి? పవన్ కళ్యాణ్ పక్కన నిలబడే యోగ్యత కూడా లేదు రోజాకి. అది జగన్మోహన్ రెడ్డి చిటికిన వేళ్ళ మీద ఎంట్రీకి కూడా పనికిరాడు పవన్ కళ్యాణ్, అసెంబ్లీ గేటు కూడా మేము తాకనేమని చెప్పేసి కూడా ఆమె కొన్ని సందర్భాల్లో మాట్లాడింది. ఆ మాటలు మీరు కూడా వినే ఉంటారు కదా. ఈ సందర్భంగా మీరు ఆమెకు ఏం చెప్పదలుచుకున్నారు? రోజా గారు, నేను మీకు ఒకటే చెప్తున్నాను. మీరు మాట్లాడిన బ్యాడ్గా మీరు జనసేన వాళ్ళని మాట్లాడారు, టీడీపీ వాళ్ళని మాట్లాడారు. జనసేన పార్టీని తిట్టింది ఆవిడ, అన్ని పార్టీలను తిట్టేసింది ఆవిడ. ఏ స్వార్థం లేకుండా ఆవిడ పనిచేసిందా? జగన్ తోటి ఏ స్వార్థం లేకుండా ఆవిడ పనిచేసిందా? చేయలేదు కదా. డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆవిడ డబ్బు కోసం పనిచేసింది, అంతవరకే ఉండాలి. పార్టీ పేరు కండవా కప్పుకొని తిరగకూడదు. అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో ఒక రిథం ఉంది. రోజా గారు, ఒకటి, మీరు లేడీస్, మీరు మమ్మల్ని గౌరవిస్తే మేము మిమ్మల్ని గౌరవిస్తాము. గెలుపు ఓటమి అనేది సహజంగా జరుగుతాయి, కానీ దాన్ని భిన్నత్వంలో ఏకత్వంలాగా చేయకుండా మనం చేసుకునే పనులు మంచిగా ఉంటే ఎవరైనా మనతో ఉంటారు.